అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని సంఘీయ సంక్షేమ వసతి గృహాలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో పాటు నేలపై కూర్చుని వారి సమస్యలైన వసతి ఏర్పాట్లు, భోజనం, గదుల సదుపాయాలు, డ్రైనేజీ సమస్య, వాటర్, బాత్రూంలు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెలవు దినాల్లో హాస్టల్లో మరమ్మతులు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని నిధుల కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వంటగదిని తనిఖీ చేసి తయారైన అన్నాన్ని తిని పరిశీలించారు. చిన్న గదిలో ఎలా వంట చేస్తున్నారని వార్డెన్ని ఆరా తీశారు. త్వరలోనే సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను శాశ్వత పరిష్కారం చేసేలా చూస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ముందు పోతే ఎట్లా నిజంగా ఇది వాళ్ళ వార్డెన్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వారి వరకు వాళ్ళని చూస్తున్నట్టు అనిపించింది. పిల్లలు కూడా మాకు మంచి భోజనం పెడుతున్నారని చెప్పారు. అది చాలా సంతోషం. కానీ ఇక్కడ చాలా వరకు విచారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. విపరీతమైన దోమలు, డ్రైనేజ్ వ్యవస్థ, ముఖ్యంగా బాత్రూమ్లు, టాయిలెట్స్, భోజనాలు చేయడానికి డైనింగ్ హాల్ లేకపోవడం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో అలాగే ఉన్నారు. ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా 80వ సంవత్సరంలో కట్టారంటున్నారు. పూర్తిగా పాడుపడిపోయింది. ఎప్పుడు ఏం కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే మాత్రం ఇది చాలా అసలు ఊహించరాని పరిణామం. ఖచ్చితంగా ఇది మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఇన్ని రోజులు ఎక్కడికక్కడ రూముల్లో ఆ పెగ్గులు ఊడిపోతున్నాయి, స్టీల్ అంతా బయటకు కనిపిస్తుంటుంది, వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్లు కారుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇది